ఈ భూలోకంలో ఎంతోమంది ఎరుగుతారు కానీ అది కొంతవరకే. ఇక్కడ మన దేవుడు ఎలాంటి వాడంటే మన హృదయంలో కూడా ఆయన తెలిసి ఉన్నది కాబట్టి ఆయన మనం స్తుతించి ఆరాధించాలి. 3వ చరణంలో ఒకటి చూస్తే, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నీ నీవు బహుగా తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ చూస్తే మనం ఏ పని చేసినా కానీ ఆయనకి సమస్తము తెలుసంట. అంత విధంగా ఆయన మన ఎరిగిన దేవుడుగా మనకి కనపడతా ఉన్నాడు. ఇంకా దాని కింద చరణం కూడా చూస్తే, యెహోవా నా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఇంకా ఏ విధంగా ఆయన తెలుసుకున్నాడంటే, మన మాటలు కూడా నాలుకకు రాక మునిపే ఆయన తెలుసుకున్న దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడు మనకుంటే ఎంతో మనం ఆనందంగా జీవించగలుగుతాం. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఎవరైనా ఎరిగిన దేవుడు ఉండాలని తెలుసుకుంటూ ఉంటారు. ఆయన మనకి ఎరిగిన దేవుడికి ఇక్కడ కనపడుతున్నాడు కాబట్టి ఆయన స్తుతిద్దాం.